ఇన్విక్టా కెరీర్ కన్సల్టెన్సీ సర్వీస్ తో ఇక్కడికి వచ్చిన తర్వాత మా లైఫ్ కి కెరియర్ కి కావాల్సిన గైడెన్స్ అంతా వచ్చింది. అండ్ ఇప్పుడు మా సక్సెస్ఫుల్ జర్నీతో చాలా చాలా అటాచ్మెంట్ పెరిగింది ఇన్విక్టాతో అంటున్నారు. స్టూడెంట్స్ అయితే 2 ఉన్నారు మనతో పాటు. సో వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి గైడెన్స్, కెరీర్ ని ఎలా డిజైన్ చేసుకోగలిగారు, ఇప్పుడు వాళ్ళు యుఎస్ లో ఎలాంటి ఆపర్చునిటీస్ తీసుకుంటున్నారు, ఈ డీటెయిల్స్ కూడా చూద్దాం. హలో, మీ పేరు? నా పేరు రుతా వడ్లమాని. నా పేరు జహ్విత. ఓకే, సో మీరు చెప్పండి ఫస్ట్, ఎట్లా అనిపించింది ఇన్విక్టాకి వచ్చేటప్పుడు? మీకున్న నాలెడ్జ్ ఏంటి? ఆఫ్టర్ ఇన్విక్టా సో మిరాకిల్ చేంజెస్ ఏంటి? రాకముందు నాకు తెలిసిన యూనివర్సిటీస్ చాలా తక్కువ ఉండేవి. సర్టన్ టాప్ యూనివర్సిటీస్ మాత్రమే తెలిసేవి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత దానికన్నా మంచి యూనివర్సిటీస్, దానికన్నా ర్యాంక్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయని నాకు తెలిసింది. అండ్ ఏ కన్సల్టెన్సీకి వెళ్ళినా కూడా ఒక సెట్ ఆఫ్ యూనివర్సిటీస్ అందరు స్టూడెంట్స్ కి ఇచ్చేస్తారు. బట్ దెన్ ఇక్కడ మూర్తి సార్ మాత్రం మా పర్సనలైజేషన్ తో పాటు మాకు ఎలాంటిది కావాలి, ఎలా కావాలి అని కరికులమ్స్ తో పాటు కస్టమైజ్ చేసి మాకు ఒక కాలేజ్ లిస్ట్ అన్నది ఇచ్చారు. దాంట్లో కూడా టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా మేము వెళ్ళేది కూడా ఒక టాప్ మోస్ట్ యూనివర్సిటీకి, ఇలినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ షికాగోలో. సో దానికి కూడా మాకు స్కాలర్షిప్ వచ్చింది. స్కాలర్షిప్ తోనే వెళ్తుంది. ఖచ్చితంగా మనం కెరీర్ కోసం ప్లాన్ చేసినప్పుడు ది బెస్ట్ చెక్ చేసుకుంటూ ఉంటాం. మీరు చెప్పినట్టు కొన్ని యూనివర్సిటీస్ కోసమే మనకు తెలుస్తూ ఉంటాయి, కానీ ప్రాపర్ కన్సల్టెన్సీని అప్రోచ్ అయినప్పుడు మనకు ఒక నాలెడ్జ్ వస్తుంది. సో మనం అనుకున్న ఆస్పెక్ట్ రీచ్ అవ్వడానికి వాళ్ళు ఒక వే కూడా ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు మీకు ఇక్కడి నుంచి మీ సక్సెస్ ఎట్లా స్టార్ట్ అయిందంటే ఏం చెప్తారు? అక్కడ అడ్మిషన్ గానీ లేకపోతే ప్లేస్మెంట్ గానీ అష్యూరెన్స్ ఎట్లా వచ్చింది? స్టూడెంట్ అన్నాక ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా మాకు చాలా కొత్తగా ఉంటుంది. సో మా టెన్షన్స్ ఉంటాయి, ఏమవుతుంది ఏంటి అన్న అన్సర్టనిటీస్ చాలా ఉంటాయి. బట్ మాకు వచ్చే అష్యూరెన్స్ అన్నది దట్ గేవ్ అస్ అ కాన్ఫిడెన్స్. సో పక్కా ఒక యూనివర్సిటీ కాదు, పెట్టిన యూనివర్సిటీస్ లో చాలా వరకు సీట్స్ వస్తాయి అండ్ స్కాలర్షిప్స్ తో కూడా వస్తాయి అన్న అష్యూరెన్స్ మాకు వచ్చింది. అండ్ ఎటువంటి సపోర్ట్ కి అయినా కూడా మూర్తి సార్ కి మెసేజ్ చేయడము ఆర్ స్టాఫ్ కి మెసేజ్ చేయడమో చేస్తే మాకు రెస్పాన్స్ ఉంది. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆలోచించేది, సరే ఇక్కడికి వీళ్ళని అప్రోచ్ అయ్యాము, పంపిస్తున్నారు, అక్కడ వదిలేస్తారా, ఇంకేం పట్టించుకోరా, వీళ్ళకి మనకి ఇంకా సంబంధాలు పోతాయా, ఇట్లాంటివి చాలా నడుస్తాయి. దట్టు మనం ఎక్కువ గర్ల్స్ అయితే కనుక సేఫ్ అండ్ సెక్యూరిటీ కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనం ప్రొటెక్టివ్ గా ఉంటే పేరెంట్స్ చాలా కూల్ గా ఉంటారు. సో ఆ విషయంలో మీకు ఎట్లా సాటిస్ఫాక్షన్ ఉంది? అది డెఫినెట్ గా సాటిస్ఫాక్షన్ చాలా ఉంది. బికాస్ మా పేరెంట్స్ ఇంకా మూర్తి సార్ ఏది చెప్తే అది చాలా సేఫ్ అన్న ఫీలింగ్ లోకి వెళ్ళారు. బికాస్ ఆయన నాట్ ఓన్లీ స్టడీస్ బట్ అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, గర్ల్స్ కి సేఫ్టీ ఎలాగా. బికాస్ మేము ఒక గ్రూప్ ఆఫ్ 3 people వెళ్తున్నాం. అందరం క్లాస్మేట్సే. సో అందరం ఒకటే యూనివర్సిటీ, ఒకటే కాలేజ్, ఒకటే కోర్స్ కి కూడా వెళ్తున్నాం. సో అక్కడ ఎలా ఉంటుంది అండ్ ఫర్దర్ ప్రాస్పెక్ట్స్ ఏంటి అంతా కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మాకు ఓకే అన్న తర్వాత దాన్ని ఫార్వర్డ్ తీసుకెళ్లారు. అండ్ మీరు చెప్పండి, ఫస్ట్ మనకున్న ఇంట్రెస్ట్ ఫస్ట్ పేరెంట్స్ తో షేర్ చేసుకుంటాం, మనం ఇది అవ్వాలి అని ఒక ప్లాన్ చేసుకుంటాం. బట్ కన్సల్టెన్సీ అనేది చాలా కీలకమైన పాత్ర. అక్కడికి వచ్చిన తర్వాత మనకి లేని నాలెడ్జ్ కూడా, అంటే మనకున్న నాలెడ్జ్ కానీ మనం అనుకున్న ఆలోచన ఎటువైపు వీళ్ళైతే బెస్ట్ అనేది ఒక గ్రేట్ గైడెన్స్ అనేది ఇక్కడ ఉంటుందని మేము కూడా విన్నాం. సో దట్ మీరు ఇన్విక్టాకి వచ్చినప్పుడు రకరకాల భయంతో వస్తాం, కమ్యూనికేషన్ కానీ, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ యూనివర్సిటీకి వెళ్తామో, అడ్మిషన్స్ ఎట్లా తీసుకుంటామో అని రకరకాల ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. మీకేమనిపించింది? సో ఫస్ట్ నేను ఇన్విక్టాకి రాకముందు నేను ఒక క్లారిటీ అనేది లేదనమాట. ఐ వాజ్ ఇన్ కన్ఫ్యూజన్, ఏ కోర్స్ తీసుకోవాలి, నాకు ఏ కోర్స్. నేను వచ్చి సార్ తో మాట్లాడాక ఆయన నన్ను ఒక పర్సనల్ ఇంటర్వ్యూ తీసుకుని నా అకాడమిక్ ప్రొఫైల్ అంతా ఎగ్జామిన్ చేసి ఒక గైడెన్స్ ఇచ్చారు. ఒక 2-3 ఆప్షన్స్ ఇచ్చారు. మీరు ఈ కోర్సెస్ లోకి వెళ్తే యూ కెన్ షైన్ బ్రైట్ అని. దాంట్లో మళ్ళీ ఆ 2-3 లో చూస్ చేసుకోవడానికి కూడా హీ హెల్ప్డ్ us a lot అన్నమాట. ఆఫ్టర్ చూసింగ్ దట్ ఈ కోర్సెస్ కి మీరు ఈ కాలేజెస్ పెట్టుకుంటే బాగుంటుంది అండ్ దట్ టు ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ అండ్ ఒక అష్యూరెన్స్ ఇచ్చారు, మీకున్న ప్రొఫైల్ కి ఈ యూనివర్సిటీస్ బెస్ట్ ఫిట్. అండ్ ఆల్సో ఏం చెప్పారు అంటే మీరు పెట్టుకున్న అన్ని యూనివర్సిటీస్ లో మీకు అడ్మిషన్ వస్తుంది అన్న యూనివర్సిటీస్ కే సార్ పెట్టారు మా ప్రొఫైల్ చూసి. అండ్ సేమ్ లైక్ దట్ మేము పెట్టుకున్న 4 యూనివర్సిటీస్ అండ్ ఆల్ ది 4 విత్ స్కాలర్షిప్స్ అడ్మిషన్ వచ్చాయి. అండ్ దాంట్లో ది బెస్ట్ యూనివర్సిటీ మేము చూస్ చేసుకుని ఇలినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వీఆర్ గోయింగ్ టు. అంటే మీరు చెప్పినట్టు మూర్తి సార్ ని ఒకసారి మీట్ అయిన తర్వాత ఆయన ఇచ్చిన కౌన్సిలింగ్ మీకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసిందా? సో హ్యాపీ, నేను ఖచ్చితంగా నా గోల్ రీచ్ అవుతాను అనిపించింది. డెఫినెట్లీ సార్ కున్న నాలెడ్జ్ ముందు చూస్తే వీ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ యుఎస్ స్టడీస్, కానీ అసలు మనకున్న నాలెడ్జ్ ఇస్
నాట్ మ్యాచబుల్ టు సార్. కూర్చోపెట్టి పేషెంట్ గా హీ క్లారిఫైడ్ ఆల్ అవర్ డౌట్స్, వాట్ ఎవర్ మైట్ బి ద టైమ్, అది 1 hour సెషన్ అవ్వండి, 2 hour సెషన్ అవ్వండి, హీ హ్యాస్ దట్ పేషెన్స్. మనకున్న డౌట్స్ తో పాటు పేరెంట్స్ కున్న డౌట్స్ కూడా ఎవ్రీథింగ్. కొన్నిసార్లు అయితే ఒక సెషన్ లాగా ఒక క్లాస్ తీసుకునేవారు ఫర్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అక్కడ సిచ్యువేషన్స్ ఏంటి, తిని ఈ కోర్స్ తీసుకుంటే దీనికి బెనిఫిట్స్ ఏంటి, తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, జాబ్ కన్నా ముందు అక్కడికి వెళ్ళాక పార్ట్ టైమ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, అక్కడికి వెళ్ళాక ఎక్స్పెన్సెస్ ఏంటి, లివింగ్ ఏంటి, అంతా కూడా హీ ఎక్స్ప్లెయిన్డ్ us everything in detail. ఇన్విక్టాతో సక్సెస్ అండ్ సాటిస్ఫాక్షన్ అంటే ఏం చెప్తారు మీరు? సక్సెస్ అంటే డెఫినెట్లీ గెటింగ్ ఇన్ టు టాప్ మోస్ట్ యూనివర్సిటీ విచ్ ఇస్ నాట్ అన్ ఈజీ టాస్క్. అండ్ దాంతో పాటు జనరల్ అడ్మిషన్ రావటమే ఎక్కువ అనుకుంటే మాకు ఒక మేజర్ అమౌంట్ ఆఫ్ స్కాలర్షిప్ వచ్చింది ఆ యూనివర్సిటీలో. దట్ ఈస్ ఓన్లీ అ బిగ్ సక్సెస్ ఫ్యాక్టర్. అండ్ మీటింగ్ మూర్తి సార్ ఇస్ ఆబ్వియస్లీ ద స్ట్రెంగ్త్ టు us. సో ఇంటర్న్షిప్ గానీ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? సార్ వెళ్లే ముందు హీ టోల్డ్ అక్కడ ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్ కొంతమంది కాంటాక్ట్స్ ఇస్తాను. అండ్ ఆల్సో హీ టోల్డ్ us పార్ట్ టైమ్ కి హీ వుడ్ రిఫర్ us ఫ్రమ్ హియర్. అండ్ ఇక్కడ నుంచి పార్ట్ టైం ఎలా అప్లై చేసుకోవాలి, అక్కడ విత్ ఇన్ కాలేజ్ ఎవరికి మెయిల్ చేయాలి, అండ్ ఆల్ దట్ హీ టోల్డ్ హిల్ గైడ్ us. నాట్ ఓన్లీ దట్, ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక కూడా హీ గేవ్ us ద అష్యూరిటీ దట్ మీకు అక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా జస్ట్ కాల్ మీ, ఐ క్యాన్ హెల్ప్ యూ అవుట్ ఈవెన్ దేర్. అక్కడికి వెళ్ళి ఇంటర్న్షిప్స్ ఎలా వెతుక్కోవాలి ఆఫ్టర్ యువర్ ఎడ్యుకేషన్, లేదా ఎడ్యుకేషన్ మధ్యలో ఏమైనా ఇంటర్న్షిప్స్ చేస్తే మీకు బెనిఫిట్ అవుతుంది, అవన్నీ ఎలా వెతుక్కోవాలి అనేది కూడా సార్ చెప్తానని చెప్పారు. ఓకే, ఫస్ట్ మీరు ఇన్విక్టాలో స్టెప్ ఇన్ అయినప్పుడు మనకి కొన్ని డౌట్స్ ఉంటాయి రకరకాలుగా. సో ఏమనిపించింది, ఎటువంటి డౌట్స్ మీరు ఎక్స్ప్రెస్ చేసినాక మూర్తి సార్ నుంచి ప్రాపర్ ఆన్సర్ మీకు వచ్చింది? డెఫినెట్లీ ఆన్సర్ అయితే వచ్చింది. ఫస్ట్ అసలు మేము వచ్చినప్పుడు అయితే 2 countries ఆప్షన్ తో వచ్చాము. అండ్ దాంట్లో ఏం కోర్సెస్ ఏంటనుకున్నారు మీ ఆప్షన్? చూస్ యుఎస్ అండ్ కెనడా. ఓకే సార్ రెండింటికి ప్రోస్ చెప్పారు, కాన్స్ చెప్పారు. అలా అని చెప్పి మమ్మల్ని ఏమి యుఎస్ కే వెళ్ళండి అని ఫోర్స్ కూడా చేయలేదు. ఇట్ ఈస్ ఆర్ పర్సనల్ చాయిస్. సార్ చెప్పిన తర్వాత మేము ఇంటికి వెళ్ళి డిస్కస్ చేసుకుని అగైన్ వి కేమ్ బ్యాక్ టు హిమ్ దట్ వీఆర్ రెడీ టు గో టు యుఎస్. దెన్ నెక్స్ట్ ప్రాసెస్ ఏం కోర్స్ తీసుకోవాలి, అసలు ఈ కోర్స్ తీసుకుంటే నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్. మళ్ళీ అది కూడా ఒక సెషన్ చెప్పాక ఒక 2-3 ఆప్షన్స్ ఇచ్చి, సార్ ఎప్పుడు మీరు ఇదే చేయండి అని చెప్పలేదు. నేను 2-3 ఆప్షన్స్ ఇస్తా, నా రీసెర్చ్ ఏంటో నేను చెప్తాను, మీరు ఇంటికి వెళ్ళి రీసెర్చ్ చేసుకోండి అని ఆ కంఫర్ట్ జోన్ అయితే ఇంపార్టెంట్ కదా. ఎగ్జాక్ట్లీ ఆ కంఫర్ట్ జోన్ ఇచ్చారు కాబట్టి మాకు ఆలోచించుకోవడానికి టైం ఉంది. అండ్ మేము వెళ్ళి సార్ చెప్పిన దాంతో పాటు మా రీసెర్చ్ మేము తీసుకుని వి కేమ్ బ్యాక్ ఒక కోర్స్. సో ఈ కోర్స్ కి ఈ కాలేజెస్ బాగుంటాయి, సో వీటికి అప్లికేషన్. అండ్ సార్ ఒకటే చెప్పారు, ఇట్ ఈస్ నాట్ లైక్ అన్ని యూనివర్సిటీస్ ఒక 15-20 లిస్ట్ ఇస్తే అందులో ఒక 5 or 6 మిమ్మల్ని పెట్టుకోమంటారు. బట్ ఇక్కడ అలా చెప్పలేదు. పెట్టుకునేవేవో వస్తాయి అని గ్యారంటీ ఉన్న 4 పెట్టుకోండి. డోంట్ వేస్ట్ యువర్ మనీ సో మచ్. సో ఆ 4 పెట్టుకున్నాం అండ్ లక్కీలీ వి గాట్ ఇంటూ ఆల్ 4 యూనివర్సిటీస్. సో ఆల్రెడీ మీరు హ్యాపీలీ కనెక్ట్ అయ్యారు సక్సెస్ఫుల్ గా. సో అప్కమింగ్ ఎవరైనా స్టూడెంట్స్ కొత్తగా ఏంటి కన్సల్టెన్సీ చూద్దాం రకరకాల ఆలోచనలతో వచ్చే వాళ్ళకైతే మీరైతే ఏం చెప్తారు? ఐ వుడ్ డెఫినెట్లీ సజెస్ట్, ఏ డౌట్ లేకుండా కమ్ టు ఇన్విక్టా, టాక్ టు మూర్తి సార్. మనకున్న డౌట్స్ అన్ని at 1 meet లోనే క్లారిఫై అయిపోతాయి అండ్ యూ కెన్ హ్యాపీలీ కంటిన్యూ యువర్ ప్రాసెస్ హియర్. అండ్ డెఫినెట్లీ యూర్ గోయింగ్ ఇన్ టు అ గుడ్ పాత్ వన్స్ యూర్ ఇన్ మూర్తి సార్స్ హ్యాండ్. అంతే. కమ్యూనికేషన్ విషయంలో కూడా కాస్త మీకు ఎట్లా అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత? ఎనీ టైం మీకు మిడ్ నైట్ మెయిల్ వస్తే మీరు ఆలోచించక్కర్లేదు, ఆ మెయిల్ స్క్రీన్ షాట్ తీసి సార్ కి మిడ్ నైట్ పెట్టినా బై ఎర్లీ మార్నింగ్ 6 o'clock యూ గెట్ అ రిప్లై ఫ్రమ్ సార్. ఏ టైంలో ఏ డౌట్ ఉన్నా యూ కెన్ హ్యాపీలీ టాక్ టు హిమ్. వాళ్ళ ఎంప్లాయీస్ నంబర్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. బట్ సార్ ఎప్పుడు అంటారు, వాళ్ళందరూ వద్దు, డైరెక్ట్లీ రీచ్ టు మీ, నేనే మీకు ఆన్సర్ ఇస్తాను అని చెప్పి. సో ఎనీ కైండ్ ఆఫ్ డౌట్ మేము కాల్ చేసినా, మా పేరెంట్స్ కాల్ చేసినా, ఈజ్ ఆల్వేస్ అవైలబుల్. అండ్ వెదర్ ఇట్ మైట్ బి స్మాల్ డౌట్, పెద్ద డౌట్, ఏదైనా హెసిటేషన్ లేకుండా he'll answer and he'll explain. డైరెక్ట్ గా ఒక ఎండి గారు ఇంత అవైలబిలిటీ అంటే ఏమనిపిస్తుంది? It is a big thing కదా. విష్ ఆల్ ది వెరీ బెస్ట్. Thank you.